జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, శత్రువు ఆలోచించే లోపే శబ్దం కంటే దాదాపు 3 రెట్లు వేగంతో దూసుకెళ్లి లక్ష్యాన్ని ఛేదించే మన బ్రహ్మోస్ గురించి ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఒకప్పుడు కేవలం 290 కిలోమీటర్ల రేంజ్ తో మొదలైనటువంటి ఈ బ్రహ్మోస్ క్షిపణి ఇప్పుడు ఇంకా ఎక్కువ దూరం వెళ్లి లక్ష్యాన్ని ఛేదించేలా మరింత శక్తివంతంగా అభివృద్ధి చేస్తున్నారు. చూడండి ఎట్లున్నాదో. ఇప్పుడు ఏకంగా 1500 కిలోమీటర్లకు పైగా వెళ్లే బ్రహ్మోస్ ను తయారు చేసే దిశగా పనంతా కూడా జరుగుతుంది. అయితే దాని రేంజ్ ఖచ్చితంగా ఎంత ఉంటదనేది ఇంకా ఫైనల్ అయితే కాల. బ్రహ్మోస్ ఏరోస్పేస్ CEO చెప్పిన ప్రకారం డిజైన్ సిమ్యులేషన్ పూర్తయిన తర్వాతే అది ఎంత దూరం వెళ్తుంది అనేది తేల్తాది. అంటే ప్రస్తుతానికి మన వాళ్ళు పెట్టుకున్న లక్ష్యం 1500 కిలోమీటర్లకు పైగా ఉంటే ఫైనల్ రేంజ్ ఎంత అనేది మాత్రం ఇంకా నిర్ణయం అయితే కాల. అసలు ఈ బ్రహ్మోస్ లో అంత ప్రత్యేక ఏంటో చాలా సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇది ఒక సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణి. అంటే శబ్దం కంటే దాదాపు 3 రెట్లు వేగంగా దూసుకుపోతుంది. అంతేకాదు లక్ష్యానికి దగ్గరయ్యే సమయంలో చాలా తక్కువ ఎత్తులు కూడా ప్రయాణం చేయగలుగుతుంది. దీంతో శత్రువు దీన్ని ఒకవేళ గుర్తించినా అడ్డుకోవడానికి చేతిలో ఉండే సమయం చాలా తక్కువగా ఉంటది. పైగా లక్ష్యాన్ని ఖచ్చితంగా బద్దలు కొట్టగల సామర్థ్యం కూడా ఉండటంతో శత్రు దేశాల యుద్ధ నౌకలు, సైనిక స్థావరాలు, ఇతర కీలకమైన లక్ష్యాలను వేగంగా దెబ్బ కొట్టడంలో ఈ బ్రహ్మోస్ అనేది మన సైన్యానికి చాలా కీలకమైన ఆయుధంగా మారింది. ఈ బ్రహ్మోస్ ప్రయాణాన్ని 1998లో మన భారతదేశం అలాగే మన మిత్ర దేశం రష్యా కలిసి మొదలు పెట్టాయి. అయితే అప్పట్లో దీని రేంజ్ దాదాపు 290 కిలోమీటర్లకే పరిమితమై ఉన్నింది. మరి 290 కిలోమీటర్లకే ఎందుకు పరిమితమైంది అంటే దానికి ఉన్నటువంటి ప్రధాన కారణాల్లో MTCR నియమాలు కూడా ఒకటి. ఇంతకీ ఈ MTCR అంటే ఏంటంటే చాలా సింపుల్ గా చెప్పాలంటే ఎక్కువ దూరం వెళ్లే క్షిపణులు, వాటికి సంబంధించినటువంటి కీలక టెక్నాలజీ ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లకుండా కొన్ని నియంత్రణలో పెట్టుకున్న దేశాల కూటమి అన్నమాట. అప్పట్లో ఈ కూటమిలో మన భారతదేశం సభ్య దేశం కాదు. అందుకే రష్యా నుంచి వచ్చేటటువంటి ఈ క్షిపణి టెక్నాలజీ పైన ఉన్నటువంటి ఆ నియమాల కారణంగా బ్రహ్మోస్ రేంజ్ ను కూడా 290 కిలోమీటర్ల లోపే ఉంచాల్సి వచ్చింది. కానీ 2016లో మన భారతదేశం ఈ MTCR లో సభ్య దేశంగా చేరిన తర్వాత పరిస్థితి అంతా కూడా పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు బ్రహ్మోస్ రేంజ్ విషయంలో ఉన్నటువంటి పరిమితులు తొలగిపోవడంతో దాని రేంజ్ ను మరింతగా పెంచేందుకు అవకాశం వచ్చింది. ఆ విధంగా 290 కిలోమీటర్ల దగ్గర మొదలైనటువంటి బ్రహ్మోస్ రేంజ్ ను తర్వాత 400 కిలోమీటర్లకు పైగా పెంచారు. అక్కడితో ఏం ఆగల, ఇంకా ఎక్కువ దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను బద్దలు కొట్టగలిగినటువంటి బ్రహ్మోస్ వెర్షన్లను తయారు చేసే దిశగా పని అంతా కూడా కొనసాగుతుంది. అసలు ఈ బ్రహ్మోస్ రేంజ్ పెరిగితే మనకేంటి లాభం అనే డౌట్ మీలో చాలా మందికి రావచ్చు. చాలా సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే యుద్ధం జరుగుతున్నప్పుడు మన యుద్ధ విమానాలు గాని, మన యుద్ధ నౌకలు గాని శత్రువుకు ఎంత దగ్గరగా వెళ్తే వాటికి ప్రమాదం కూడా అంత పెరుగుతుంది. మామూలుగా మనం ఈ మధ్య కొన్ని సినిమాల్లోనూ ఇట్లంతా కూడా సీరియస్ లోనూ చూస్తూ ఉంటాం. మన యుద్ధ విమానాలు ఈ పాకిస్తాన్ భూభాగంలోకి పోయినప్పుడు ఆ అవతరాలు కూడా దీని మీద అటాక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ భూభాగంలోకి పోయినాయి కాబట్టి. అదే ఇక్కడ నుంచే కొడితే అక్కడ పడేట్టుగా ఉంటే ఇంకెట్టుంటది, అదిరిపోతుంది. అది కథ. అదే బ్రహ్మోస్ రేంజ్ కనుక పెరిగితే మన విమానాలు, మన యుద్ధ నౌకలు శత్రువుకు చాలా దూరంలో సురక్షితంగా ఉంటూనే శత్రు భూభాగంలో లోపల ఉన్నటువంటి ఈ కీలకమైన లక్ష్యాలను దెబ్బకొట్టే అవకాశం పెరుగుతుంది. అంటే మన సైన్యం శత్రువుకు దగ్గరగా వెళ్లాల్సిన అవసరం అనేది తగ్గిపోతుంది. కానీ మనం కొట్టే దెబ్బ మాత్రం ఇంకా ఎక్కువ దూరం వెళ్లి తగ్గుతుంది. అర్థమవుతుందా? మన శత్రు దేశాలైనటువంటి చైనా అలాగే పాకిస్తాన్ దృష్టిలో పెట్టుకుంటే ఈ బ్రహ్మోస్ రేంజ్ ఎందుకు అంత ముఖ్యమో ఇక్కడే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. రేపు ఒకవేళ యుద్ధం కనుక వస్తే, రేపంటే రేపు కాదు, మామూలుగా యుద్ధం అనేది వస్తే బోర్డర్ దగ్గర ఉన్నటువంటి సైనిక స్థావరాలే కాదు, శత్రు భూభాగంలో బాగా లోపల ఉన్న ఎయిర్ బేస్లు, ఆయుధ డిపోలు కూడా మనకు మెయిన్ టార్గెట్స్ అవుతాయి. అందుకే ఈ బ్రహ్మోస్ రేంజ్ ఎంత పెరిగితే మన సైన్యం అంత సేఫ్ గా ఉంటూనే చాలా దూరం నుంచే శత్రు కీలక స్థావరాలను కొత్త కోసే ఛాన్స్ అనేది పెరుగుతుంది. అయితే భవిష్యత్తులో వచ్చేటటువంటి బ్రహ్మోస్ ఫైనల్ రేంజ్ ఇంకా ఫిక్స్ అయితే కాల. కాబట్టి చైనా, పాకిస్తాన్ లో ఏ ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయో ఇప్పుడే పక్కాగా చెప్పలేం. కానీ ఒకవేళ మనం అనుకున్నట్టుగా ఈ రేంజ్ 1500 కిలోమీటర్లకు చేరింది అనుకోండి, అసలు కథ అనేది ఇంకొక లెవెల్లో ఉంటుంది.
మన భారత బార్డర్ నుంచి పాకిస్తాన్ ను అడ్డంగా దాటిన ప్రాంతాన్ని బట్టి దాదాపుగా ఒక 1000 నుంచి 1300 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంతే, అంతకుమించి ఎక్కువ అయితే ఉండదు. అంటే 1500 కిలోమీటర్ల బ్రహ్మోస్ వస్తే పాకిస్తాన్ లోని దాదాపు మొత్తం భూభాగం దీని పరిధిలోకి వచ్చినట్టే. అంటే ఇక్కడ కూర్చొని మనం వేసామంటే పాకిస్తాన్ లో ఏ మూల ఉన్నా సరే భస్మం అయిపోతుంది అంతే. ఇక చైనా విషయానికి వస్తే బార్డర్ దాటి టిబెట్ లో చాలా లోపలి ప్రాంతాల వరకు దీని రీచ్ అనేది పెరుగుతుంది. లాంచ్ చేసే ప్రాంతాన్ని బట్టి చెండు వైపు వరకు కూడా చేరే అవకాశం ఉంటుంది. అంటే ఒక్క మాటలో ఈ బ్రహ్మోస్ రేంజ్ పెరిగిందంటే మన మిసైల్ వెళ్లే దూరం పెరిగినట్టు మాత్రమే కాదు, శత్రువు సేఫ్ గా దాక్కునే దూరం తగ్గినట్టు. దట్ ఈస్ బ్రహ్మోస్ పవర్. 2016లో మన మోడీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఒక ముఖ్యమైన పరిణామం బ్రహ్మోస్ కు మరింత బలాన్నిచ్చింది. అదే సంవత్సరం మన భారతదేశం MTCR లో చేరడంతో బ్రహ్మోస్ రేంజ్ ను పెంచే దారి మరింతగా సులువైంది. అక్కడితో ఆగల బ్రహ్మోస్ ను మన దేశంలోనే పెద్ద ఎత్తున తయారు చేసే పనులు కూడా వేగం పుంజుకున్నాయి. లక్నోలో ఏర్పాటు చేసినటువంటి బ్రహ్మోస్ తయారీ కేంద్రం దీనికి చెప్పాలంటే ఒక మంచి ఉదాహరణ. దీనివల్ల మనకు కేవలం శక్తివంతమైన క్షిపణులు మాత్రమే రావడంలే, మన దేశంలోనే ఇలాంటి అత్యాధునిక ఆయుధాలను తయారు చేసే శక్తి కూడా పెరుగుతుంది. మన కంపెనీలకు పని పెరుగుతుంది. మన ఇంజనీర్లు, మన శాస్త్రవేత్తలకు ప్రపంచ స్థాయి ఆయుధాలను తయారు చేసే అనుభవం కూడా వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటయ్యా అంటే, ఒకప్పుడు అత్యాధునిక ఆయుధాల కోసం విదేశాలపైన ఎక్కువగా ఆధారపడినటువంటి మన భారతదేశం ఇప్పుడు మన బ్రహ్మోస్ క్షిపణులను ఇతర దేశాలకు అమ్మే స్థాయికి ఎదిగింది. ఎంత గర్వించదగ్గ విషయం ఇది. అంటే మన సైన్యానికి కావాల్సిన ఆయుధాలను మనమే తయారు చేసుకోవడం మాత్రమే కాదు, వాటిని ప్రపంచానికి అమ్మే స్థాయికి కూడా భారత్ చేరింది. అందుకే బ్రహ్మోస్ లో వస్తున్న మార్పులను కేవలం రేంజ్ ఎంత పెరిగింది, ఎన్ని కిలోమీటర్లు పోయింది అన్న లెక్కల్లో మాత్రమే చూడకూడదు. రేంజ్ పెరిగే కొద్దీ శత్రు దేశం లోపల ఉన్నటువంటి లక్ష్యాలను దెబ్బ కొట్టే శక్తి కూడా పెరుగుతుంది. అదే సమయంలో ఇలాంటి అత్యాధునిక ఆయుధాలను మన దేశంలోనే తయారు చేసే బలం కూడా పెరుగుతుంది. ఒకప్పుడు అత్యాధునిక ఆయుధాల కోసం ప్రపంచం వైపు చూసేటువంటి మన భారతదేశం ఇప్పుడు ప్రపంచమే మన బ్రహ్మోస్ క్షిపణుల వైపు చూసే స్థాయికి అయితే ఎదుగుతుంది. బ్రహ్మోస్ లో పెరుగుతున్నది కేవలం క్షిపణి రేంజ్ మాత్రమే కాదు, భారత రక్షణ రంగం సత్తా కూడా. అది అసలు విషయం. ఎట్లా న్యూస్ అదిరిపోయింది కదా. అదేదో పాట ఒకటి ఉంటుంది, పాడబోయి భారతీయుడా ఆడి పాడబోయి విజయ గీతిక అన్నట్టు మన దేశ రక్షణ రంగం ఇప్పుడు దీని అమ్మ కొడుకు మామూలు కాదు, వాయు వేగంతో ముందుకెళ్తుంది. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కనీసం జై హింద్ అని కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కి జై.